ఏసీ నగర్లో జనసేన ఆవిర్భావ దినోత్సవం ముఖ్య అతిథిగా హాజరైన సుజయ్ బాబు జెండా ఆవిష్కరణ సంబరాలు. నెల్లూరు నగరంలోని ఏసీ నగర్లో జనసేన ఆవిర్భావ దినోత్సవం శనివారం 14వ డివిజన్ ఇన్ఛార్జి జనసేన నెల్లూరు నగర ప్రధాన కార్యదర్శి శనివారపు అజయ్ బాబు ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన నెల్లూరు నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్ బాబు హాజరయ్యారు. తొలుత జనసేన జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సుజయ్ బాబు మాట్లాడుతూ జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. పార్టీ స్థాపించిన నాటి నుంచి అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నో మార్పులు తీసుకొచ్చారని కొనియాడారు. రీజనల్ కోఆర్డినేటర్ కోలా విజయలక్ష్మి, జనసేన జిల్లా కార్యదర్శి షేక్ ఆలియా, 14వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ కర్తం ప్రతాప్ రెడ్డి, రూరల్ నాయకులు నాగిశెట్టి మురళీకృష్ణ, నగర మరియు రూరల్ డివిజన్ ఇన్ఛార్జీలు, నగర కమిటీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు మనం నెల్లూరు నగరంలో ఏసీ నగర్ 14వ డివిజన్ నందు ఏసీ సెంటర్ వద్ద ఈరోజు జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇక్కడ రామాలయం సెంటర్ దగ్గర ఈరోజు పతాకావిష్కరణని మా నగర ప్రధాన కార్యదర్శి మరియు 14వ డివిజన్ స్థానిక ఇన్ఛార్జ్ అయినటువంటి శనివారపు అజయ్ బాబు గారి నేతృత్వంలో ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైతే ఈసారి ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రతిసారిలా పిఠాపురంలో ఆవిర్భావ సభలా కాకుండా ఈసారి గ్రామ స్థాయిలో కానీ, క్షేత్రస్థాయిలో కానీ, అదేవిధంగా వార్డు స్థాయిలో కానీ, నగర స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో సంబరాలు చేసుకొని ప్రతి చోట జనసేన జెండా ఆవిష్కరణ జరిగే విధంగా, ప్రతి క్షేత్రస్థాయిలో జనసేన పార్టీ బలపడే విధంగా ఈరోజు చేయమని చెప్పి మా పార్టీ శ్రేణులందరికీ పిలుపునివ్వడం. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు నెల్లూరు నగరంలో వాడవాడల ఈ జనసేన పార్టీ జాతీయ జనసేన పార్టీ జెండాని, అదేవిధంగా సేవా కార్యక్రమాలతో ఈరోజు మా ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన స్థానిక నాయకులకు, అదేవిధంగా మాతో పాటు జనసేన పార్టీ జెండా ఆవిష్కరణకి సైతం కూటమి నేతృత్వంలో భాగంగా ఇక్కడికి విచ్చేసిన మా స్థానిక కార్పొరేటర్ ప్రతాపన్న గారికి కానీ, అదేవిధంగా ఇక్కడ ఇచ్చేసిన మాకు రూరల్ నాయకులు కానీ, తర్వాత మా రాష్ట్ర రీజనల్ కోఆర్డినేటర్లు కానీ, అదేవిధంగా టీడీపీ అధ్యక్షులు కానీ అందరికీ ప్రతి ఒక్కరికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై జనసేన. 14వ డివిజన్లో జనసేన జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జిల్లా జనసేన నాయకులు దుగ్గిశెట్టి సంజయ్ బాబు గారికి, అలాగే అజయ్ గారికి, ఇక్కడికి వచ్చేసినటువంటి జనసేన కార్యకర్తలకు, మిత్రులకు, టీడీపీ నాయకులు మల్లికార్జున గారికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు జనసేన, టీడీపీ, బీజేపీ అందరం కలిసి ఈరోజు ఉమ్మడిగా మన ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వర్తించడం జరుగుతుంది. ఈరోజు జనసేన పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి డివిజన్లో ఏర్పాటు చేసిన దానికి ఈరోజు జనసేన ఎంతో ఉత్సాహంగా ఒక కార్యకర్తలు ఈరోజు పాల్గొని ఈ యొక్క జెండా ఆవిష్కరణ కార్యక్రమం విజయవంతం చేశారు. అందరం కూడా కలిసి ప్రజా సమస్య పరిష్కరించేదానికి మన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కానీ, చంద్రబాబు గారి నాయకత్వంలో కానీ, అలాగే బీజేపీ నాయకత్వంలో మన మంత్రివర్యులు శ్రీ నారాయణ సార్ గారి నాయకత్వంలో మనం అందరం పనిచేసి ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ముందుంటామని కూడా మనవి చేస్తూ మరొకసారి వారందరికీ కూడా నా తోటి జనసేన తమ్ముళ్ళు, ప్రజా అన్నలకు అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం. నా పేరు శనివారపు అజయ్ బాబు, 14వ డివిజన్ అధ్యక్షుని, అదేవిధంగా నగర ప్రధాన కార్యదర్శి. రోజు మార్చి 14 అంటే మాకు ఒక పండగ వాతావరణం. పార్టీ పెట్టి 2014 మార్చి 14గా స్టార్ట్ అయ్యి ఇప్పటికీ 12 ఏళ్ళు పూర్తి చేసి 13 ఏట అడుగుపెట్టింది. ఈ సందర్భంగా గ్రామంలో, వార్డుల్లో అన్నింటిలో జెండా ఆవిష్కరణ చేయమన్నారు. నా అదృష్టం ఏంటంటే మార్చి 14, అదేవిధంగా 14వ వార్డులో నేను జెండా ఆవిష్కరణ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మా అధ్యక్షుడైన సుజయ్ బాబు గారికి ధన్యవాదాలు. ప్రత్యేకంగా నేను పిలవంగానే వచ్చినందుకు టీడీపీ కార్పొరేటర్ అయిన కర్తం ప్రతాప్ రెడ్డి అన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా మల్లికార్జున ధన్యవాదాలు. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకున్నాను. జై హింద్.